మాస్టర్ నోడ్లో మాస్టర్ నోడ్ ఈస్ ఆల్సో కాల్డ్ as control plane. Correct. Okay na. A control plane will have cube scheduler for actually proposing where to place spots. It will give the best solution out of available. ఇక్కడ మాన్యువల్ స్కెడ్యూలింగ్ అంటే ఏమి అంటే స్కెడ్యూలర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా హ్యూమన్ చెప్తారు ఎవరికి ఏపీఎస్ అవ్వకి ఏమనంటే మీరు నేను చెప్పిన నోట్స్లోనే పెట్టండి పాడ్ని సరేనా దాంట్లో ఫస్ట్ మెథడ్ చూస్తున్నాం ఏంటంటే నోడ్ సెలెక్టర్ నోడ్ అంటే మీ వర్కర్ నోడ్ సెలెక్టర్ అంటే సెలెక్టింగ్ మనిషే సెలెక్ట్ చేస్తారు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం దీన్ని కే దీన్ని వి అంటారు అంటే కే అండ్ వి అంటే ఏమి మీకు తెలుస్తుంది కీ వాల్యూ కరెక్ట్ రైట్ కీర్తి మా ఒక వర్కర్ నోడ్కి ఒక కీ వాల్యూ అటాచ్ చేస్తున్నాం ఇంతకుముందు లేబుల్స్ అన్నా కదా అన్నా లేబుల్స్ అన్ని వర్కర్ నోట్స్ కూడా మనం లేబుల్స్ అటాచ్ చేయొచ్చు సరేనా మళ్ళీ అడుగుతున్నా లేబుల్స్ దేనికి ఇస్తాము ప్యూర్లీ ఫర్ వాట్ సింగిల్ పర్పస్ ఏది అది ఓకే అక్కడ కాదు మా జనరల్గా లేబుల్స్ ఎందుకు ఇస్తాము ఐడెంటిఫికేషన్ ఓకే సో ఇక్కడ ఈ నోడ్కి నోడ్ లార్జ్ అనే లేబుల్ ఇచ్చా అంటే ఎందుకు ఇచ్చానంటే ఫర్ యాక్చువల్లీ దీని కెపాసిటీ ఎక్కువ సర్వర్ చూడండి పెద్దగా ఉంది కదా కంప్యూటర్ రైట్ ఇట్స్ ఎ సర్వర్ ఇది మీడియం కెపాసిటీ ఇది స్మాల్ కెపాసిటీ ఉండేది సరేనా రైట్ ఇప్పుడు ఈ 3 వర్కర్ నోట్స్లో నా ఇంటెన్షన్ వచ్చి మీడియం అనే నోడ్లోనే నా పర్టిక్యులర్ పాడ్ ఒకటి కొత్తగా ల్యాండ్ అవ్వాలి క్లియర్ అర్థమైందా మళ్ళీ చెప్తున్నాను నోడ్ సెలెక్టర్ మీడియం అనే నోడ్లోనే కొత్త పాడ్ ల్యాండ్ అవ్వాలి ఓకే కాకపోతే దీన్ని ఏమంటామన్నమ్మా ఇది లేబులింగ్ నోట్స్కి లేబుల్ ఇస్తాం ఇక్కడ పాడ్స్కి ఎలా లేబుల్స్ ఎలా చూసాం దానికి ఎలా మిగతావన్నీ మ్యాచ్ చేయాలో చూసాం కదా సెలెక్టర్ కింద ఇక్కడ ఏమంటే ఒక నోట్కి ఎలా లేబుల్ ఇవ్వాలి అని చెప్తున్నారు వీళ్ళు ఓకే ఎలా ఇవ్వాలి ఇలా ఓకే మీకు ఎగ్జాంపుల్ లైవ్గా చూస్తాం అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ చూడండి క్యూబ్ సిటిఎల్ గెట్ ఓకేనా ఏమన్నా ఉంది నోట్స్ రైట్ ఓకే డే కమాండ్ లాస్ట్లో షో లేబుల్స్ అని ఆప్షన్ ఉంది చాలా లేబుల్స్ ఇచ్చేసి ఉంటారు ఎవరు అజూర్ వాళ్ళు మా ఇది చూడండి ఇదే కదా మన వర్కర్ నోట్ అవునా కనిపిస్తుందా ఇది ఒక వర్కర్ నోటా అవునా యాక్చువల్గా ఇవన్నీ లేబుల్స్ ఓకే అవన్నీ వదిలేసేయండి ఇప్పుడు మనం కొత్తగా లేబుల్ చేస్తాం కానీ యూనిక్గా పెడతాం చూడండి క్యూబ్ సిటిఎల్ లేబుల్ ఓకే అంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నామనే కాన్సెప్ట్ మీకు సింపుల్గా అరే ఒక్క నిమిషం షేప్స్ తీసుకుంటా ఎన్ని వర్కర్ నోట్స్ ఉన్నాయి 3 ఉన్నాయి ఓకే సో జస్ట్ డిఫరెన్షియేట్ అర్థమైందా ఓకే అమ్మా రైట్ ఓకే మా 3 వర్కర్ నోట్స్లో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏమంటే ఐ వాంట్ టు పుట్ మై పాడ్ ఇప్పుడు స్కెడ్యూలర్ ఇన్వాల్వ్మెంట్ వద్దు నాకు నేనే పాడ్కి పింక్ వర్కర్ నోడ్లో వెళ్ళు అని కూర్చోవాలి అని చెప్పాలనుకుంటున్నా అప్పుడు ఇది ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉంటే కదా అందుకని ఈడ అంటే ఇది వర్కర్ నోడ్ ఇది వర్కర్ నోడ్ 1 2 3 అనుకోండి ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా అదే లేబుల్స్ ఇస్తాం ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి ఎలా ఇస్తాం లేబుల్స్ చూడండి మా క్యూబ్ సిటిఎల్ లేబుల్స్ నోడ్స్ మన వర్కర్ నోడ్ పేరు కావాలి ఓకే మనకి అది లాంగ్ నోడ్ కాబట్టి గుర్తులే కాబట్టి ఇప్పుడు ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ 9 నోడ్ చూద్దాం ఓకే ఇది సో క్యూబ్ సిటిఎల్ లేబుల్ నోడ్స్ ఈ నోడ్ నేమ్ కాపీ అండ్ పేస్ట్ అర్థమైందా ఇప్పుడు ఇక్కడ లేబుల్ ఇస్తాం లేబుల్ ఏమి ఇస్తానంటే మనకి చాలా యూనిక్గా ఇస్తాం ఏమనంటే
మా బాగా గమనండి, ఏ కమాండ్ మనం చెప్పేది ఇదే కదా, ఈక్వల్ టు యాప్ ఈక్వల్ టు, మీకు అర్థం అవ్వాలని ఇట్లా ఇస్తున్నా లాంగ్ కీ వాల్యూ. వర్కర్ నోడ్ 009కి యాప్ ఈక్వల్ టు ఎస్ఎస్పి గ్లోబల్ తిరుపతి అనే లేబుల్ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ ఇస్తా. ఏమని వచ్చింది? లేబుల్డ్. ఓకే, ఇప్పుడు షో లేబుల్స్ అనే కమాండ్ ఇచ్చి వర్కర్ నోడ్ 9కి ఇక్కడ చూడండి మా, ఎక్కడ ఒక చోట మినిట్, ఎవరికి యాషిక మా, మిగతా వాళ్ళు తేజ వస్తుందా, కీర్తి మా, ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందా? ఓకే, వస్తుందంట. యాషిక ఒకసారి రీజాయిన్ అవ్వమ్మా, లేకపోతే ఒక్క నిమిషం, నాకు తెలిసి అందరికి వస్తాను. ఓకే యాషిక మీరే రీజాయిన్ అండి మా మళ్ళీ. ఓకే, ఓకే యాషిక ఇప్పుడు వస్తుందమ్మా స్క్రీన్. ఓకే, ఆల్ రైట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మా. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇంతకు ముందు యాడ్ చేసిన లేబుల్ ఏంది, యాప్ ఎస్ఎస్పి గ్లోబల్. ఇక్కడ ఎక్కడైనా అది ఉంటుంది చూడండి, ఈడే ఉంది కదా, ఉందా? యాక్చువల్గా గ్లోబల్ తిరుపతి అని ఉండదు కదా లేబుల్, ముందే మనం పెట్టాం ఇప్పుడు, సరేనా? ఇప్పుడు గమనండి, ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏం చేయాలి, సో అంటే ఇప్పుడు లేబుల్ చేసాం కాబట్టి ఓకే, సో ఏం చెప్తున్నామ్మా, నోడ్ సెలెక్టర్ కదా, షెడ్యూలింగ్ నోడ్ సెలెక్టర్, మేనిఫెస్ట్ ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఈ మేనిఫెస్ట్ అర్థం చేసుకోండి అందరూ. పాడ్ ఇవన్నీ కామన్, ఒకటే యాడ్ అయింది. ఇక్కడ చూస్తారు లాస్ట్లో నోడ్ సెలెక్టర్, నోడ్ మీడియం అని పెట్టాను, కానీ మనదేం కీ ఇక్కడ ఎస్ఎస్పి గ్లోబల్ తిరుపతి, కరెక్ట్. ఓకేనా, అర్థమైందా? ఇలా ఇస్తే ఖచ్చితంగా 009 అనే నోడ్లోనే వెళ్ళి కూర్చుంటుంది ఆ పాడ్. ఓకే, సో దీన్ని ఒకసారి డిప్లాయ్ చేస్తాము. నౌ క్లియర్. సో kubectl get pods. ఓకే, సో రిమూవ్ చేస్తా vi pod.yml. సో ఇక్కడ ఇది పేస్ట్ చేస్తామా, ఇది గుర్తుపెట్టుకోండి, నోడ్ సెలెక్టర్. ఓకే, ఇప్పుడు kubectl get, not get, apply -f pod.yml. సో పాడ్ క్రియేటెడ్, kubectl get pods. ఏ వర్కర్ నోడ్లో ఏ పాడ్ ఉందా అనేది ఎలా చూడాలి? ఓకేనా, ఇది చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఉందా 009లోనే? ఓకే, మీకు ఇప్పుడు ఒక డౌట్ ఏమంటే ఇది అసలు మనం పెట్టిన దానివల్ల ఎందుకు వచ్చింది అని డౌట్ రావచ్చు. మేబీ స్కెడ్యూలరే 9 ప్రపోజ్ చేయొచ్చు కదా, కదా. ఇప్పుడు ఒకటి చేస్తాను నేను, చూడండి, kubectl delete pod nginx -pod డిలీట్ చేసేస్తాం, అది అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి, vi pod.yml ఏమని ఇచ్చా, ఇప్పుడు వాల్యూ టెస్ట్ ఇచ్చా. ఇలాంటి యాప్కి వాల్యూ టెస్ట్ అనేది ఏదైనా నోట్ లేబుల్ అయి ఉండదా? మన దగ్గర 2 వర్కర్ నోట్స్ ఉన్నాయి, ఆ 2 వర్కర్ నోట్స్కి ఇట్లా లేబుల్ ఇవ్వలేదు కదా, లేకపోతే ఇట్లా ఇచ్చామా? ఇచ్చాము ఏదైనా ఇట్లా?
లేదు కదా అసలు. అంటే నేను చాలా మీకు కోర్ లెవెల్ అర్థం అవ్వాలని చెప్తాను. ఖచ్చితంగా ఇట్లా లేబుల్ అయితే ఉండదు, మనం ఇవ్వలేదు కూడా కదా. ఇప్పుడు చూడండి, యాప్ తమిళనాడు అని ఇచ్చాను, సేవ్ ఇస్తా. క్యూబ్ సిటిఎల్ అప్లై హైఫన్ దిస్ వన్. పాడ్ ఏ స్టేట్లో ఉంటుంది ఇప్పుడు అనేది మనకి పాయింట్. ఆ పాడ్కి అవైలబుల్ వర్కర్ నోడ్ లేదు ఆ లేబుల్స్తో, కాబట్టి పెండింగ్ వెళ్ళిపోయింది. క్లియర్? అర్థమైందా? సో దీని అర్థం వచ్చి ఖచ్చితంగా స్కెడ్యూలర్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉందంటారా? లేదు. ఎందుకు లేదు? బికాస్ దిస్ ఇస్ మాన్యువల్ స్కెడ్యూలింగ్. నోడ్ సెలెక్టర్లో ఇచ్చిన నోడ్ సెలెక్టర్ అంటే ఆ నోడ్ని సెలెక్ట్ చేయని చెప్తున్నాం. అట్లాంటి కీ వాల్యూతో నోడే లేదే. కరెక్టా? వెళ్ళేటప్పుడు నీళ్ళు అర్థమైందా? సో పెండింగ్ పడింది చూడండి. ఇప్పుడు ఒక పని చేస్తాము, ఇంతకు ముందు లేబుల్ చేసాం కదా, ఇదే కదమ్మా లేబుల్ చేసింది. లాస్ట్లో సింపుల్ యాప్ ఈక్వల్ టు ఏమని ఉంది, తమిళనాడు కదా, ఇది ఇస్తా. ఇది ఏమవ్వచ్చు? గుడ్ నైట్. లే ఒక నిమిషం. ఓకే, యాప్ ఆల్రెడీ ఉంది. ఆయన అట్లా అంటారు. ప్లీజ్ ఇನ್ನು ಹೆಂಗ తెచ్చుకో. ఒక్క నిమిషం వచ్చేసి ప్లేట్ ఇస్తాను, ఆయన తినేస్తారు. ఆయన విల్ మీట్ టుమారో. బాయ్. ఆల్ రైట్ అమ్మా, ఇక్కడ యాప్ అనే కీ ఆల్రెడీ ఉంది కదా, అందుకని సరే మనం పాత ఇది తీసేస్తాము. ఎలా అంటే దొండిమా ఏమన్నా ఇచ్చా లాస్ట్లో హైఫిన్ అంటే మైనస్ లాగా ఇచ్చా. ఇప్పుడు ఏమన్నా వచ్చింది, అన్లేబుల్డ్ అంటే ఉండే లేబుల్ని తీసేయడం. ఒక నోట్స్కి లేబుల్ అంటిస్తాము, స్టిక్ చేస్తాం కదా, ఆ లేబుల్ని తీసేస్తాం. ఇప్పుడు ఇస్తాం యాప్ తమిళనాడు. ఇప్పుడు ఈ పెండింగ్లో ఉండేది ఏమవుతుందో చూస్తాం. లేబుల్ అయిందా? ఏమైంది? క్లియర్? అర్థమైందా? అంటే ఎంత ఫాస్ట్గా టూల్ డెసిషన్ తీసుకుంటుంది చూడండి. క్లియరా? అర్థమైందా? సో మాన్యువల్ స్కెడ్యూలింగ్లో 3 సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సొల్యూషన్ నోట్ సెలెక్టర్, అంటే వర్కర్ నోట్స్కి లేబుల్ ఇవ్వాలి. ఆ లేబుల్ ఇవ్వాలంటే ఇంకా లేవు. ఓకే ఓకే ఓకే, స్లోగా వెళ్ళండి బండిలో. లేబుల్ ఇవ్వాలంటే ఇది కమాండ్. క్లియరా? క్యూబ్ సిటిఎల్ లేబుల్ నోట్స్ వర్కర్ నోడ్ నేమ్ కీ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, లేబుల్ తీసేయాలంటే కీ మైనస్ అని ఇవ్వాలి లాస్ట్లో, రైట్? అది అర్థమైందా? సో వర్కర్ నోడ్కి లేబుల్ ఇస్తాం, అదే లేబుల్స్ని మనం ఎక్కడ ఇవ్వాలి, మళ్ళీ మేనిఫెస్టోలో దేని కింద ఇవ్వాలి, నోట్ సెలెక్టర్ కింద ఇవ్వాలి. క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉందా అయితే? ఎవరికి లేవా? ప్రొసీడ్ అయ్యేదా? ఏమన్నా ఉంది ఇప్పుడు? ఆర్ అంటే అమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్? అంతే, ఇది లేదా అది. పర్ఫెక్ట్, కరెక్ట్. మా ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ ఏం చెప్తున్నామంటే మా ఇవంతా ఏంది, ఇప్పుడు ఆర్ అండ్ కదా, దీన్నంతా ఇది లేకపోతే అది, అది లేకపోతే, అర్థమైందా? అండ్ అంటే ఇది కావాలి, అది కావాలి. ఇట్లాంటి కండిషన్స్ మనము నోట్ సెలెక్టర్లో పెట్టలేము. నాట్ అంటే మీడియం కాకుండా మిగతా, మీడియం కాకుండా అంటే ఇక్కడ కాకుండా ఇక్కడైనా డిప్లాయ్ చేయి, ఇక్కడైనా డిప్లాయ్ చేయని ఇది చెప్తోంది. నాట్ మీడియం అంటే అది. మీడియం ఆర్ స్మాల్ అంటే ఇక్కడైనా డిప్లాయ్ చేయి, ఇక్కడైనా డిప్లాయ్ చేయి.
అని చెప్తుంది, అవునా? సో ఇట్లాంటి కండిషన్స్ మనం నోట్ సెలెక్టర్లో పెట్టలేం. ఆడొకటే కీ వాల్యూ పేరు ఇస్తాం అంతే. ఇదన్నా చూడు, ఇది కాకపోతే అందుకే ఇంతకుముందు పెండింగ్కి వెళ్ళిపోయింది చూస్తారా, ఇది అదే అని ఇవ్వలేం. అందుకని దీనికి ఇంకా బెస్ట్ సొల్యూషన్స్ ఇద్దామని, ఇదేం లేదు మా క్యూబ్ నోట్ సెలెక్టర్ యొక్క మేనిఫెస్ట్ ఇదే కదా ఇంతకుముందు ఇచ్చింది, ఈ టైపే. సో మా ఈ కమాండ్ వదిలేండి, నేను ఎందుకో చెప్తా. సో ఇప్పుడు నోడ్ ఎఫినిటీ అని ఇంకోటి తీసుకొచ్చారు. ఏంది నోడ్ ఎఫినిటీ? నోడ్ ఎఫినిటీలో మనం రూల్స్ పెట్టచ్చు. మా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే, సరేనా? అని చూసి భయపడద్దండి, ఎవరికి గుర్తుండదు. క్లియర్? ఫైన్. మీకు సింపుల్ ఇక్కడ చూపిస్తా చూడండి. మీరు ఇంటర్వ్యూలో కూడా ఎవరు అదంతా రాయమన్నారు, ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి. ఎందుకు తెలియదు? డాక్యుమెంటేషన్ అందుకే ఇస్తారు చూడండి ఇక్కడ. సో కుబర్నెటిస్ నోడ్ ఎఫినిటీ మేనిఫెస్ట్ ఓకే, ఇది మేనిఫెస్ట్ ఒకటి వస్తుంది. అసైన్ పార్ట్స్ టు నోడ్ యూజింగ్ నోడ్ ఎఫినిటీ. సి క్లియర్గా మేనిఫెస్ట్ వచ్చింది, ఉందా? ఇదండి, నోడ్ ఎఫినిటీ రిక్వైర్డ్ డ్యూరింగ్ సంథింగ్, అదే కదా ఇక్కడ నోడ్ ఎఫినిటీ రిక్వైర్డ్ డ్యూరింగ్ కరెక్టా? అంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, మనం డాక్యుమెంటేషన్కి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేసి వాడుకోవాల్సింది, సరేనా? క్లియర్? ఓకే. నోడ్ ఎఫినిటీ అంటే ఏంది? ఈ మేనిఫెస్ట్ వదిలేండి, నేను చెప్తాను. సో నోడ్ ఎఫినిటీలో ఆపరేటర్స్ అని ఉన్నాయమ్మా, నథింగ్ బట్ కండిషన్స్ పెట్టచ్చు ఇక్కడ, ఇది లేదు అది వద్దు, అర్థమైందా? అట్లా. సో ఆపరేటర్ ఇన్, ఆపరేటర్ నాట్ ఇన్, ఆపరేటర్ ఎగ్జిస్ట్, ఆపరేటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే మా ఇవన్నీ ఇన్ని స్లైడ్స్ ఉన్నాయి, సింపుల్గానే ఉంటుంది చూడండి బాగా, నథింగ్ టు వరీ. ఓకే, వాట్ ఈస్ ఆపరేటర్ ఇన్? ఎవరైనా దీన్ని చదవండి ఫస్ట్, అందరు చదవండి, ఎవరైనా వద్దు కానీ. ఎవరైనా చెప్తానంటే హ్యాండ్ రైస్ చేయండి. ఎవరు రైస్ చేయరా? సరే, ఎవరెవరు హ్యాండ్ రైస్ చేయలేదో వాళ్ళే చెప్పండి. అన్నదాసు భయం పిల్లలకంటే మొమ్మాటం. మా నోడ్ సెలెక్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే తెలుసు కదా, ఇది ఫాలో అవ్వండి అని, కరెక్టా? సో మ్యాచ్ ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు మంది ఇంతకుముందు కీ ఏముంది, ఈక్వల్ టు సంథింగ్ ఎస్ఎస్పి అనుకోండి, ఓకేనా? ఫైన్ మా. కీ యాప్ ఉండాలి ఖచ్చితంగా. ఆపరేటర్ ఏమన్నా ఉంది ఇక్కడ, ఇన్ ఆపరేటర్లు ఏమంటే వాల్యూస్లో ఎయిదర్ ఆఫ్ మల్టిపుల్ ఉండొచ్చు, అంటే ఎయిదర్ ఆఫ్ ఎనీ వాల్యూ. ఓకే, మీనింగ్ ఇప్పుడు నాకు వాల్యూస్లో ఎస్ఎస్పి 1, ఎస్ఎస్పి 2, ఎస్ఎస్పి, ఈ 3 వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ యాప్ ఈక్వల్ టులో ఉండాలి, సరేనా? అట్లా ఉండే వర్కర్ నోడ్ని పిక్ చేయండి అని ఇప్పుడు కండిషన్స్ పెడుతున్నాం ఇక్కడ ఇన్ అనే ఆపరేటర్ ద్వారా, అవునా? ఏమంటే ఈ వాల్యూ అన్నా తీసుకో, లేదు ఈ వాల్యూ అన్నా తీసుకో, అర్థమైందా? మీరు ఎన్నన్నా అన్ని వాల్యూస్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నాట్ ఇన్ అంటే ఏమవ్వాలి అప్పుడు? కరెక్ట్, యాప్ కీ అనేది ఖచ్చితంగా యాప్ అనుకోండి, యాపే ఉండాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ప్రకారం కీ ఏంది ఇక్కడ? యాజ్ పర్ ద ప్రజెంటేషన్ కీ ఏందమ్మా ఇక్కడ? As per the presentation, what is the key here?
ఈ మేనిఫెస్ట్ చూసి చెప్పండి మా కీ ఏమి ఇక్కడ ఈ మేనిఫెస్ట్ చూసి కీ ఏమి ఇక్కడ క్లియర్గా ఉంది ఎగ్జాంపుల్ కీ ఇదే కీ అనేది ఎగ్జాంపుల్ కీ అయింది నాట్ ఇన్ దాని వాల్యూ 1 ఉండకూడదు వాల్యూ 2 ఉండకూడదు ఓకేనా అది అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది ఇలా యాప్ ఎస్ఎస్పి అనుకోండి సో ఇప్పుడు నాట్ ఇన్ అనేది వాడామనుకోండి నాట్ ఇన్ ఇలా ఇచ్చామనుకోండి ఈ రెండు లేనేటివి పిక్ చేసుకుంటుంది వాల్యూస్లో అర్థమైందా అంటే ఎస్ఎస్పి ఉండకూడదు ఎస్ఎస్పి 2 కూడా ఉండకూడదు ఇది లేకుండా ఎస్ఎస్పి 3 ఇక్కడ ఐ మీన్ ఇలా ఉన్నింది అనుకోండి సెలెక్ట్ అయిపో అంటే ఎస్ఎస్పి 3 ఉంటే పిక్ చేస్తుంది నాట్ ఇన్ అంటే ఆపోజిట్ టు ఇన్ అంతే అది కావాలి ఇది వద్దు ఇప్పుడు ఎగ్జిస్ట్ అనేది ఇట్ విల్ ఓన్లీ డీల్ విత్ కీమ్ అంటే ఉత్త కీ ఇది ఉంటే చాలు ఎగ్జిస్ట్ అంటే ఏం మామూలుగా ఉందా లేదా ఇక్కడ ఎగ్జాంపుల్ కీ అనేది ఒకటి ఉంటే చాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ చూస్తాం యాప్ ఈక్వల్ టు ఎస్ఎస్పి గ్లోబల్ అని పెట్టా యాప్ అనే కీ ఉంటే చాలు వాల్యూతో పనిలే ఇక్కడ ఇంకోటి ఏమన్నా ఉంది ఇక్కడ మళ్ళీ ఏముంది ఇక్కడ ఇది ఈ కీ ఉండకూడదు ఇంకేదైనా కీ ఉండొచ్చు అట్లాంటి వర్కర్ నోట్స్ని సెలెక్ట్ చేయండి అని చెప్తున్నాం క్లియరా అర్థమైందా ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి నో డెఫినిటీకి వచ్చాము ఎందుకు వచ్చాము నోట్ సెలెక్టర్ నుంచి నో డెఫినిటీకి నోడ్ సెలెక్టర్ నుంచి నో డెఫినిటీకి ఎందుకు వచ్చాము మా ఏంది ఆపరేటర్స్ మా ఎనీబడి ఇది చెప్పండి చెప్తేనే ప్రొసీడ్ అవ్వగలను లేకపోతే మీకు ఇబ్బంది ఏమో చెప్పండి ట్రై చేయండి నోడ్ సెలెక్టర్ నుంచి మనం అసలు నోడ్ అఫినిటీకి ఎందుకు వచ్చాము నిఖిల్ నిమ్మ కీస్నా ఏ కీస్ని ఇక్కడ కీని అది కంటైనరా అదే దేనికి వచ్చాం నోట్ సెలెక్టర్ నుంచి నోట్ సెలెక్టర్ నుంచి మనము నోడ్ అఫినిటీకి ఎందుకు వచ్చాం ఆప్షన్స్ అంటే ఏం కీర్తి అక్కడ కండిషన్స్ పెట్టలేము అందుకని ఇక్కడికి వచ్చాము అక్కడ దిస్ ఆర్ దట్ అనేది ఇవ్వలేం ఈ వర్కర్ నోడ్ని చూడు లేకపోతే ఇంకో దానికి వెళ్ళిపో అని చెప్పలేము అలా చెప్పకపోతే పార్ట్స్ పెండింగ్లో పడిపోతాయి ఏది లేకపోతే దానికని ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చేదానికి దీనికి వచ్చాం అంతే కదా 4 ఆపరేటర్స్ ఉన్నాయి ఏవి ఇన్ అంటే వాల్యూస్ ఖచ్చితంగా మ్యాప్ అవ్వాలి కీ మ్యాప్ అవ్వాలి వాల్యూస్ మ్యాప్ అవ్వాలి వాల్యూస్ ఏదో ఒక వాల్యూ ఉండొచ్చు ఏమ్మా కీ ఖచ్చితంగా ఇదే ఉండాలి వాల్యూస్ ఈ లిస్ట్లో ఏదైనా ఉండొచ్చు అది ఇన్ ఆపరేటర్ నెక్స్ట్ ఏం మనం చెప్పాము నాట్ ఇన్ అంటే కీ ఇదే ఉండాలి వాల్యూస్ ఇవి ఉండకూడదు అదే నెక్స్ట్
ఎగ్జిస్ట్ ఆపరేటర్ అంటే ఖచ్చితంగా కీ ఇదే ఉండాలి, వాల్యూతో సంబంధం లేదు. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఖచ్చితంగా కీ ఇది ఉండకూడదు. క్లియరా? దెన్ అది ఫైన్. ఇది కాకుండా జస్ట్ ఇంకొకటి ఉంది, ఏంది అంటే ఈ కండిషన్. ఓకే, ఏంటంటే ఏమన్నా ఉంది అక్కడ, రిక్వైర్డ్ అంటే నో డెఫినిటీ టైప్స్, అది ఆపరేటర్స్ అన్నా కదా, ఇది టైప్స్ మా. టైప్ 1 టైప్ 2 అని ఉన్నాయి. టైప్ 1 అంటే ఏమంటే రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, ప్రిఫర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఓకే, దాని గురించి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ టైప్ ఏం చేస్తుందంటే, అంటే ఏం లేదు మా, ఇది ఇక్కడ మా బాగా ఈ స్క్రీన్ చూడండి. ఇన్సేపు దీని గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం. అర్థమైందా? క్లియరా? నో డెఫినిటీ టైప్ గురించి మాట్లాడతాను, మీది కండిషన్స్ కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఒక్కసారి. రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, మనం ఇచ్చిన కండిషన్ మీట్ అయితేనే ఆ పాడ్ని అక్కడ పెట్టు. ఓకేనా? ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఓకే వాట్ ఈస్ ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్? ఆల్రెడీ పాడ్ ఉంటుంది కదా, ఎక్కడ ఎక్కడ ఉంటాయి పాడ్స్? వర్కర్ నోట్స్లో ఆల్రెడీ ఉండే పాడ్స్ని ఏం చేయాలి? ఈ రూల్ మీట్ అవ్వకపోతే ఉండే పార్ట్స్ని ఏం చేయకూడదు అని చెప్పేది. సరేనా? ఇగ్నోర్ అంటే ఏమి, పట్టించుకోకుండా ఉండడం. ఓకే, నెక్స్ట్ ప్రిఫర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్. ప్రిఫర్డ్ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ రూల్ మీట్ అయినా అవ్వకపోయినా పార్ట్ వెళ్ళి ల్యాండ్ అయిపోతుంది. మీట్ అయ్యేదానికి చూస్తుంది, ఒకవేళ లేదు అనుకోండి ఇంకేదైనా అవైలబుల్ వర్కర్ నోడ్లో ఆ పాడ్ని తీసుకొని వెళ్ళి పెట్టేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ కూడా నోట్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చూడండి, ఇవి వర్కర్ నోట్స్. ఓకే, ఈ రూల్ ఏం చెప్తుందంటే పాడ్ ల్యాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ నోడ్ లో పెట్టిన లేబుల్స్ ఉన్నాయి కదా, ఆ లేబుల్స్ ఇక్కడ ఉండే కండిషన్స్తో, మేనిఫెస్టోలో ఉండే కండిషన్తో మీట్ అవ్వాలి ఖచ్చితంగా, మ్యాండేటరీ. ప్రిఫర్డ్ అంటే ఉండొచ్చు, ట్రై చేయండి, లేకపోతే లేదు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఆల్రెడీ వర్కర్ నోట్స్లో పార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని ఏం చేయకుండా అట్లే వదిలేమని చెప్తుంది. క్లియర్? అర్థమైందా? నేను ఒకటి డిప్లాయ్ చేసి దానికి చూపిస్తా చూడండి. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి నేను మళ్ళీ మేనిఫెస్ట్ చెప్తా ఇప్పుడు మీకు. ఓకే, నో డెఫినిటీ చెప్పండి ఇక్కడ రూల్స్ ఏముంది ఒకసారి చూసి. జస్ట్ ఇవి చూస్తే చాలు మీరు. ఓకే, ఓకే అమ్మా, ఒకే వాల్యూ ఇచ్చాను కదా, అంటే కీ నోడ్ ఉండాలి. అంటే దీని అర్థం వచ్చేసి మనకి కావాల్సిన లేబుల్ వచ్చి ఇప్పుడు నోడ్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ కండిషన్. కరెక్టా? ఒకవేళ ఇక్కడ మీడియం కాకుండా ఇంకో వాల్యూ కావాలి ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్. ఓకే, ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దామా? కాపీ చేసుకోండి, ఇక్కడ వెళ్దాము. ఫైన్. సో kubectl గెట్ పార్ట్స్. సో kubectl డిలీట్ చేస్తాం, ఉండండి పాడ్ని. సో vi no definity.yml. సో పేస్ట్ దిస్. ఓకే, ఇదేం చెప్తుంది, మన లేబుల్స్ ఉండే నోడ్, లేబుల్స్ ఉండే సారీ వర్కర్ నోడ్కు ఉండే లేబుల్స్ కీ వచ్చి ఖచ్చితంగా నోడే ఉండాలి, మ్యాండేటరీ. వాల్యూ సారీ వాల్యూ వచ్చి మీడియం అన్నా ఉండొచ్చు, లార్జ్ అయినా ఉండొచ్చు. క్లియర్? ఓకే, ఫైన్.
ఇది చెప్తున్నమ్మా. ఓకే, డన్. ఇప్పుడు ఎలా లేబుల్ చేయాలి? ఇక్కడ కూడా సేమ్ కమాండ్ ఇదే. ఓకేనా? సో యాప్ ఈక్వల్ టు నేనేం చేస్తానంటే ఇప్పుడు లార్జ్ అని ఇస్తా. ఏ నోట్కి ఇచ్చాను? 9 కదా. సరే 8కి ఇస్తా. సరేనా? లేబుల్ అయిందా? క్లియర్? ఓకే, ఖచ్చితంగా ఇది 8లోనే కూర్చోవాలి ఇప్పుడు. సో క్యూబ్ సిటిఎల్ అప్లై -f na.ym. ఓకే, సో ఇప్పుడు క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ -o వైడ్. ఖచ్చితంగా ఏమి ఇక్కడ పెండింగ్ చూపిస్తుంది? ఏమ్మా లార్జ్ యాప్ ఈక్వల్ టు ఇక్కడ లేబుల్ చేస్తాం కదా 8ని, ఎందుకు ఇది పెండింగ్లో ఉంది? మేనిఫెస్ట్ చూస్తారు ఒకసారి, ఏమైనా తప్పు ఉందా? బాగా గమనండి. మేనిఫెస్ట్ చూసి నాకు ఎర్రర్ చెప్పండి. మీరు పాడ్ పెండింగ్లో పడింది ఎందుకు? మా ఫస్ట్ అందరూ నన్ను చూడండి. మా నన్ను అంటే ఓకే, ఆన్లైన్ అదే ఇక్కడ ఫోకస్ చేయండి నేను చెప్పే దాని మీద. పాడ్ ఎప్పుడు, ఒక నిమిషం వీడియో ఆన్ చేస్తాను పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా. మా ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక పాడ్ పెండింగ్ పడింది. దాని అర్థమైంది 2 వర్కర్ నోట్స్ ఉన్నాయి. పాడ్ పెండింగ్ పడింది, అర్థమైంది. ఆ పాడ్కి సంబంధించిన ఏ మ్యాపింగ్ వర్కర్ నోడ్ లేదని మనం ఇచ్చాం కదా. ఏం తప్పు ఇక్కడ? లార్జ్ ఇచ్చాం కదా. ఏం తప్పంటే కీ ఏమి ఇచ్చాను? యాప్. ఇక్కడ కీ ఏముంది? నోట్. సరేనా? ఇది చిన్న చిన్నవి, మీరు కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళే ఆన్సర్ చేయగలరు దీన్ని. ఏంటి చెప్పాలి కదా, అవునా? ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ మనము? ఒకసారి ఇదే కూడా చూస్తాం చూడండి అమ్మా. ఇది తీసేస్తా ఒకసారి. ఒకసారి ఇప్పుడు చూడండి. నోట్ ఈక్వల్ టు మీడియం ఆర్ లార్జ్ కదా. సో ఇప్పుడు ఆ పాడ్కి ఏమైంటుంది? రన్నింగ్కి వెళ్ళిపోయి ఉంటుంది. అది అవుతుందా? కంటైనర్ క్రియేటింగ్. ఓకేనా? వస్తుందా? సో -o వైడ్ అని ఇస్తే 08K వచ్చిండాలి. అది వచ్చిందా? క్లియర్? సో దిస్ ఇస్ నోడ్ ఎఫినిటీ. మీరు ఇంకా ఎగ్జిస్ట్, డస్ నాట్ ఎగ్జిస్ట్, నాట్ ఇన్ ఏదైనా వాడచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఐ రిపీట్, జస్ట్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్. ఓకే, అది ఎలా వాడాలి, అదంతా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ ఆలోచించకూడదు. ఇంజనీర్ మనకి we should be capable enough to design solutions and implement.